బీసీలను అడగదొక్కుతుంది వైసీపీ ప్రభుత్వాన్ని కామెంట్ చేయడానికి ఏముందండి. ఇప్పుడు వాళ్ళు ఇంకొకటి నేను గమనించాను, వాళ్ళు అదర్ రీజన్స్ వల్ల ఏదన్నా ఇబ్బంది పడినా కూడా అది కూడా పార్టీకే ఆపాదన చేస్తున్నారు. ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారు బీసీలని ఒక అంటే బ్యాక్ బోన్ అంటే లైక్ అసలు పార్టీకి కాదు, ఒక అంటే వాళ్ళకి ఒక రాజ్యాధికారాన్ని ఇచ్చి మరి వాళ్ళతో ఒక నిజంగా చెప్పాలంటే పాలిస్తున్నారు వాళ్ళు కూడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఈక్వల్గా చేతులు పట్టుకొని తీసుకెళ్తున్నారు. అలాంటప్పుడు పర్టికులర్గా కొన్ని పిన్ పాయింట్ చేసి వేరే రీజన్స్ వల్ల వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నా కూడా ఏది జరుగుతున్నా అది జగన్మోహన్ రెడ్డి గారికి నెట్టేయటమేనా? ఏది ఏ ప్రాబ్లం రేజ్ అయినా కానీ అది మళ్ళీ సీఎం గారికి ఆపాదించటమేనా? అంటే ఇదే పని ఏంటండి? పోనీ ఒకటి నేను అడుగుతున్నానండి, బీసీలకి వాళ్ళు వచ్చే ఎలక్షన్స్లో వాళ్ళు ఏం ప్రవేశపెట్టబోతున్నారు చెప్పమనండి. అంతేగాని ఎలిగేషన్స్ తీసుకొచ్చి పర్సనల్గా వాళ్ళు ఎక్కడో హత్య జరిగింది, ఎక్కడో రేప్ కేసులు జరిగాయి, ఎక్కడో ఏది జరిగింది అని అంటే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధమే ఉంటుందండి. అక్కడ వాళ్ళకు ఏదో ఆ గ్రూప్ రాజకీయాలు ఉంటాయి, ఊర్లుంటే ఆ ఊళ్ళల్లో రాజకీయాలు ఉంటాయి, వాటి వల్ల ఏదైనా ప్రాబ్లమ్స్ అయ్యి వాళ్ళు కొట్టుకొని కుమ్మక్కై కొట్టుకున్నా కానీ అది జగన్మోహన్ రెడ్డి గారికను వైసీపీ పార్టీకి ఏం సంబంధం? వాళ్ళు అసలు బీసీలకు ఏం చేయబోతున్నారో ముందు చెప్పమనండి, అసలు అభ్యర్థుల్ని ప్రకటించమనండి ఫస్ట్. అది చేయకుండా లేనిపోని కామెంట్స్ ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టి లోకేష్కి ముందు ఆయన ఎక్కడ నామినేషన్ వేస్తున్నారో చెప్పమనండి.